కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి సోదరులు పిడుగు వెంకటరాజు గారు, మనమందరం కూడా మర్చిపోలేనటువంటి మహానుభావులు. భారతదేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు మన రాష్ట్రంలో నాగార్జున సాగర్తో సహా, శ్రీశైలం ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ శక్తి సరఫరా చేయవలసిన ఆవశ్యకతని ఆనాడే గుర్తించి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళకి అనేక లక్షల గ్రామాలకి ఆ విద్యుత్ సరఫరా అయ్యేదానికి ఆద్యుడు స్వర్గీయ డాక్టర్ కేఎల్ రావు గారి కుమారుడు, గాంధీ స్మారక నిధి సభ్యులు విజయరావు గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, అట్లాగే వర్మ గారు, సోదరిమణి మనోరమ గారు, అట్లాగే వేదికను అలంకరించినటువంటి వివిధ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతూ ఉన్నటువంటి అభ్యర్థులు, ఇతర పెద్దలు, సోదరులాగా, మీడియా నుంచి స్నేహితులారా, మొట్టమొదటిగా రాజమండ్రిలో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజమండ్రి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజుల్లో వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసేందుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలుగు బిడ్డ అట్లాగే